మహాకృపను బట్టి మరొక బైబిల్ తరగతిలో మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్య సంగతులు సత్యాలు తెలుసుకోవడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహిస్తూ మన ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిని ఆయన కలిగిస్తున్నాడు. దేవదూతల తీర్పును గురించి ఈ దినాన మనం ఈ తరగతిలో వినబోతున్నాం. ఈ మధ్యకాలంలో మనము రానున్న తీర్పులు అనే ప్రధాన శీర్షికలో భాగంగా భవిష్యత్ దినాల్లో జరగబోతున్న తీర్పుల గురించి మనము వరుసగా లేఖనాలు పరిశోధన చేస్తూ అనేక సంగతులు మనము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, వాక్య జ్ఞానాన్ని మనం పొందడానికి దేవుడు సహాయపడుతూ ఉన్నాడు. భవిష్యత్ దినాల్లో జరగబోతున్న తీర్పులు, మొదటిగా సంఘము ఎత్తబడిన వెంటనే సంఘమైన మనకు దేవుడు న్యాయపీఠం ఎదుట మనకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. అది కూడా ఒక తీర్పు తీరుగా అది కనబడుతుంది అనేది మనం చూసాం. ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని భూమి మీదకి స్థాపించటానికి ఆయన వేవేల పరిశుద్ధులమైన మనతో ఆయన దిగి వచ్చిన ఆ సమయంలో ఆయన ఇశ్రాయేలులకు తాను తీర్పు తీరుస్తాడు అనే సంగతి గత బైబిల్ తరగతులు మనం వినగలిగాం. ఆ తదుపరి అన్ని జనుల తీర్పు అనేది జరుగుతుంది. అన్ని జనుల తీర్పు అనేది జరుగుతుంది. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు మేలు జరిగించేవారుగా ఉంటారో 7 ఏళ్ల కాలంలో, వారందరూ వారి కొరకై ఏర్పాటు చేయబడిన నిత్య రాజ్యములో వారు ప్రవేశిస్తారని, ఎవరైతే మేలు చేయని వారుగా ఉంటారో వారందరూ అపవాదికిని వారి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి వారు పంపబడతారు అనే సంగతిని గురించి మన గతంలో విన్నాం. ఇశ్రాయేలు తీర్పు అనేది కూడా దేవుని యొక్క యథార్థతను బయలుపరిచేదిగా ఉంది. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అని మత్తయి సువార్త 24-25 అధ్యాయాల్లో ఉన్న సంగతులు ఇశ్రాయేలు తీర్పు గురించి రాయబడుతున్న సంగతులుగా గత బైబిల్ తరగతిలో మనం చూడగలిగాం. ఈ దినాన కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో కొరింథీయులతో పౌలు మాట్లాడుతూ వారి మధ్య ఉన్న అసమాధానాన్ని, వారి మధ్య ఉన్న అనైక్యతను వారు తీర్చుకోవడానికి దేవుని వాక్యము ఎరిగిన వారుగా ఉండి కూడా వారు లోక సంబంధమైన వ్యక్తుల దగ్గరికి, లోకం దగ్గరికి వారు వెళుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పౌలు వారిని ప్రోత్సహిస్తూ వారి ఆధిక్యతను గుర్తు చేస్తూ పౌలు ఒక మాట అక్కడ రాస్తాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరెరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 3వ వచనంలో మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా అన్నాడు. దేవుడు ఆయన నమ్మిన పిల్లలుగా మనకు అనుగ్రహించే ఆధిక్యత ఎంత గొప్పదో చూడండి. కొరింథీయులతో పౌలు చెప్తున్న మాట దేవుని పిల్లలుగా మనకందరికీ సంబంధించిన మాట. మనము లోకానికి తీర్పు తీరుస్తాము, మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాం. నిజంగా దేవుని నమ్మిన విశ్వాసులుగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న దేవుని పిల్లలముగా ఈ లోక జీవన యాత్రలో, విశ్వాస యాత్రలో దేవుని యొక్క కృపను సమృద్ధిగా అనుభవిస్తున్న వారముగా, ఈ లోకము నుండి మనం మార్పు పొంది మహిమా దేహాలు ధరించిన వారముగా మనం ఉండి కూడా మరింత ఆధిక్యతను ప్రభువారు మనకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసీ, నీ భాగ్యం ఎంత గొప్పది. మన భాగ్యం ఎంత గొప్పదో చూడండి. ఒక్కసారి ఆ భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము ప్రభును స్తుతించకుండా ఉండలే. ఆ ప్రభువారు మనకిచ్చే ఆధిక్యత ఎంత గొప్పదో.
తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఎలాంటి ఆధిక్యత ఆయన అనుగ్రహించాడో, ఆయన పిల్లలుగా మనకు కూడా ఆధిక్యతను దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆధిక్యత కలిగిన వారముగా మనం ప్రభువును ఇంకా ఎక్కువ ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మన కృతజ్ఞులుగా, విధేయులుగా మన జీవితాన్ని మనం కొనసాగించేవారుగా ఉండాలి. దేవదూతలకు తీర్పు తీర్చే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆ సంగతులు మనము లేఖనాల్లో పరిశీలనగా ఈ రాత్రి వేళ మనం గమనించాలి. ఈ దేవదూతల తీర్పును గురించిన ప్రస్తావన పౌలు మాత్రమే ప్రస్తావించడం మాత్రమే కాకుండా, అపోస్తలుల్లో కూడా ప్రధానుడుగా ఎంచబడి ప్రభువు చేత ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్న పేతురు కూడా తన పత్రికలో ఈ తీర్పును గురించిన ప్రస్తావన తాను తెలియచేస్తాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పేతురు కూడా ఇదే విషయాన్ని తాను ప్రస్తావిస్తున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించిన ప్రస్తావనలో వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వారి విధి విధానాలు ఈ రీతిగా ఉంటాయి, వారి ద్వారా దేవుని సత్య మార్గం దూషించబడుతుంది అనే సంగతులు తెలియచేస్తూ 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అనే మాట పేతురు కూడా ప్రస్తావిస్తున్నాడు. దేవదూతలు ఏం చేశారట? పాపము చేశారు. దేవుడు వారిని ఏం చేశాడట? విడిచిపెట్టలేదు. దేవుడు పాపము చేసిన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. వారి విషయంలో దేవుడు తన వంతుగా, లేకపోతే తన పక్షమున తన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, శిక్షిస్తాడు. దేవదూతలను శిక్షించటానికి దేవుడు ఒక సమయం అంటూ కేటాయించాడు. ఆ వివరాలు మనం చూడబోతున్నాం. వారిని తీర్పు కొరకై కావలిలో వారిని ఉంచాడు, వారిని భద్రపరిచాడు. ఎక్కడ వారిని కావలిలో ఉంచాడట? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో వారిని త్రోసివేశాడు. త్రోసివేసి వారిని అక్కడ కావలిలో ఉంచాడు. ఓకే, ఆ తర్వాత యూదా పత్రికలో యూదా కూడా తన పత్రికలో దేవదూతల తీర్పును గురించిన ప్రస్తావన తాను కూడా తెలియచేశాడు. చూడండి, యూదా రాసిన పత్రిక 6వ వచనం. యూదా రాసిన పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఈ 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవదూతలుగా ఉన్న వీరు పాపము చేసిన వారుగా ఉన్నారు. వారు ప్రధానత్వాన్ని నిలుపుకొని వారుగా ఉన్నారు. తమకు దేవుడు ఏ స్థలాన్నైతే కేటాయించాడో ఆ స్థలాన్ని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. ఆ కారణము చేత దేవుడు వారిని తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు కొరకై వారిని ఎక్కడ ఉంచాడండి? పాతాళ లోకంలో చీకటి గల బిలము. బిలం అంటే ఒక గుహ, ఒక లోతైన గుంత. బిలము అంటే ఆ రీతిగా ఆ స్థలములో వారిని ఊరిక వదిలిపెట్ల, వారిని అక్కడ సహితం ఏం చేశాడు? బంధించి భద్రము చేశాడు. బంధించి భద్రం. దేనికోసం? దేని కొరకు? మహాదినమున జరగబోవు తీర్పు కొరకై. దేవదూతల ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తాం. దేవదూతలు దేవుని సృష్టి. వారు సృష్టించబడడానికి అనేక కారణాలు మనం చూస్తాం. అందులో ప్రధానంగా వారి కర్తవ్యాన్ని లేఖనాల్లో మనము పరిశీలన చేస్తే, వారు దేవుని మాటను వినేవారుగా, దేవుణ్ణి సేవించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా,
దేవుణ్ణి గణపరిచేవారుగా కనబడటం మాత్రమే కాకుండా ఆయన నమ్మిన పిల్లలుగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా వారు మనకు పరిచారము చేసే ఆత్మలుగా వారు ఉన్నారు అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. హెబ్రీ పత్రికలో దేవదూతల పరిచర్య వివరాలు మనం చూస్తాం. చూడండి ఒకసారి మొదటి అధ్యాయము 14 వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతల సృష్టి దేవుని చేత చేయబడింది. వారికంటూ దేవుడు కొన్ని ప్రత్యేకతలు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఈ దేవదూతలుగా సృష్టించబడిన వీరు దేవునికి విరోధముగా పాపము చేసిన వారుగా లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ బైబిల్ స్టడీలో ఈ తరగతిలో మనం ఈ తీర్పు దేవుడు ఎవరికి చేయబోతున్నాడు, ఈ తీర్పు ఎక్కడ జరగబోతుంది, ఈ తీర్పు ఎప్పుడు జరగబోతుంది, ఈ తీర్పు వలన కలిగే పరిణామాలు ఏంటి, వారికి కలిగే శిక్ష ఏంటి అనే సంగతులు 4 భాగాలుగా మనం చూస్తాం. మొదటిగా ఎవరికి ఈ తీర్పు జరగబోతుంది. ఇంతవరకు మనం చదువుకున్న వచన భాగాల్లో దేవదూతలకు తీర్పు జరగబోతుంది. దేవదూతలు కంటే అందరికీ కాదు, ఎవరైతే పాపము చేసిన వారుగా ఉన్నారో, యూదా పత్రికలో రాయబడినట్లుగా, ఎవరైతే పేతురు పత్రికలో రాయబడినట్లుగా పాపము చేసిన దేవదూతలు. నాకు ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వీరు పాపము చేశారు అని చెప్పబడుతున్నప్పుడు దేవదూతలు అనకుండా వారిని దయ్యాలో, సైతాను శిష్యులో అని ఏదైనా ఒకటి రాయొచ్చు కదా అనిపించింది కదండి. వారిని మరలా దేవదూతలను ప్రస్తావించడం ఏంటి, మనకు అర్థం కావడానికి ఆ రీతిగా రాయబడింది. ఇప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్న కుమారుని మనం ఇప్పుడు కూడా ఏమంటుంటాం, వాడు కదండి ఆ చిన్న కుమారుడు తప్పు చేశాడు, తప్పిపోయాడు, తిరిగి వచ్చాడా లేదా, తిరిగి వచ్చాడు. కానీ మనం ఏమంటుంటాం, ఇంకా తప్పిపోయిన కుమారుడు అంటుంటాం. అంటే ఆ మచ్చ అనేది ఆ వ్యక్తికి పోలేదు. అట్లనే నేటికి కూడా పిలువబడుతున్నాడు. అట్లనే దేవుని దూతలుగా సృష్టించబడిన వీరు కూడా వారు పాపము చేసిన కదండి దేవదూతలుగానే పిలువబడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా హెచ్చరిక పొందేవారంగా ఉండాలి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు మనలో చూచేవారు, మన గురించి చెప్పుకునేవారు ఏమని చెప్పుకుంటారు, వీరు కదండి క్రైస్తవులు అంటుంటారు. అంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చిన్న హెచ్చరిక అది. ఓకే, కాబట్టి ఈ తీర్పు ఎవరికి జరగబోతుందంటే కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా దేవదూతలకు, పేతురు పత్రికలో రాయబడినట్లుగా ఏం రాయబడింది పేతురు పత్రికలో, పాపము చేసిన దేవదూతలకు. ఓకే, పాపము చేసిన దేవదూతలకు. యూదా పత్రికలో ఏం రాయబడింది చూడండి. 2 సంగతులు అక్కడ ఉన్నాయి. 2 సంగతులు చూస్తారా ఒకసారి. యూదా పత్రికలో మీరే చెప్పండి. 2 సంగతులు ఉన్నాయి అక్కడ వారి గురించి. ప్రధానత్వమును నిలుపుకొనని దేవదూతలు. అంటే దేవుడు వారికి ఒక ప్రధానత్వాన్ని ఇచ్చాడు, ఒక ఆధిక్యతను అనుగ్రహించాడు. మనుషులుగా ఈ లోకంలో మనల్ని సృష్టించిన తర్వాత దేవుడు మనకు ఏ రీతిగా ప్రాధాన్యతను అనుగ్రహించాడో మొదటి మానవులకు, దేవుడు తన దూతలకు కూడా ప్రాధాన్యత అనుగ్రహించాడు. ఈ ప్రాధాన్యతను వీరేం చేశారంటే నిలుపుకోలేకపోయారు. దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు, ప్రధాన స్థానంలో ఉంచాడు, కానీ వీరు ఆ ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. రెండవదిగా ఏం రాయబడుతుంది అక్కడ, తమ నివాస స్థలమును విడిచిన దేవదూత. దేవుడు వారికంటూ ఒక నివాస స్థలాన్ని, వారు నివసించటానికి ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆ స్థలాన్ని కూడా వారు ఏం చేశారు, విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఏం చేశారంటే మరింత పాపం చేశారు. అక్కడ మనం గ్రహించవలసిన మాట అది. వారు మరింతగా పాపం చేశారు. దేవుడు వారికి ఒక స్థలానికి, మీరు ప్రధానత్వం నిలుపుకోలేదు కనుక నేను ప్రధానత్వాన్ని ఎక్కడైతే ఇచ్చానో ఆ స్థలంలో ఉండకుండా మిమ్మల్ని నేను వేరే స్థలానికి పంపిస్తున్నానని పంపించిన తర్వాత కూడా వారు ఆ స్థలాన్ని కూడా నిలుపుకోలేకపోయారు. ఓకే, గమనించారు ఈ మాటను. ఈ విషయాన్ని మనం ఆ రీతిగా గ్రహించాలి.
వారు ఆ స్థలాన్ని కూడా నిలుపుకోకుండా ఏం చేశారంటే పాపము చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి వీరిని దేవుడు ఏం చేశాడు, పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలములో వారిని ఉంచాడు. నిత్య పాశములతో వారిని ఏం చేశాడండి, బంధించి భద్రం చేశాడు. ఎందుకంత భద్రం చేయాల్సి వచ్చింది అంటే, వీళ్ళని భద్రం చేయకపోతే, వీరిని కట్టి ఉంచకపోతే, పాశములు అనగా కట్లు, పాశములు అనగా కట్లు, బంధించి ఉంచబడటం, కదలకుండా ఉండటం, తప్పించుకోకుండా ఉండటం. దేవుడు వారిని తప్పించుకోకుండా వారిని బంధించాడు. ఎందుకు బంధించాడంటే, వారు తప్పించుకుంటే మరెక్కువగా పాపము చేయడానికి అవకాశం ఉంది. ఆ కారణం చేత దేవుడు వారిని బంధించి ఏం చేశాడు, భద్రం చేశాడు. దేనికోసం? తీర్పు కొరకై. వారు చేసిన పాపమును బట్టి, వారు ప్రవర్తించిన అవిధేయత కార్యాన్ని బట్టి, వారు దేవునికి విరోధముగా చేసిన కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చడానికి ఆయన వారిని ప్రత్యేకించిన వాడుగా మనం చూస్తాం. వీరు ఏ రీతిగా పాపం చేశారు, లేకపోతే ఏ రీతిగా వారికి ఉన్న స్థానాన్ని వారు కోల్పోయారు, ప్రధానత్వాన్ని ఏ విధంగా కోల్పోయారు అన్నదానికి బైబిల్ గ్రంథంలో 2 వచన భాగాలు మనకు ఆధారంగా కనబడతాయి కదండి. 2 వచన భాగాలు. మొదటిదేంటి? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. రెండవది ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఈ 2 వచన భాగాలు మనం చదువుకుంటే వారు తమ స్థితిని ఏ రీతిగా పోగొట్టుకున్నారో అనేది మనకు తేటగా అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథం తెరవండి. మొదట యెషయా గ్రంథంలో వారు తమ ప్రధానత్వాన్ని ఏ రీతిగా కోల్పోయారో అనే సంగతి స్పష్టంగా అక్కడ రాయబడుతుంది. చూడండి, ఒకసారి మనము ఆ మాట మనం గమనిద్దాం. 14వ అధ్యాయం 12వ వచనము నుండి 15 వచనాల వరకు, 12 నుండి 15 వచనాల వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఎక్కడ అనుకున్నాడట? మనస్సులో. మనసులో అనుకున్నాడు అంతే. మనసులో అనుకున్నది ఎవరికి తెలిసింది? దేవుని తెలిసింది కదా. దేవునికి మరుగైంది ఏది లేదు. ఓకే, అప్పుడు దేవుడు ఏం చేశాడు? 15 వచనంలో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. త్రోయబడ్డాడు. అప్పుడు త్రోయబడినప్పుడు బంధించబడలా. మీరు గమనించాలి, త్రోయబడ్డాడంతే. దేవుడు ఏం చేశాడంటే ఆకాశము నుండి అపవాదిని, వాని సమూహాన్ని, ఎవరైతే వాడు గుంపు చేసుకున్నాడో వారందరినీ, దూతల సమూహాన్ని దేవుడు ఆకాశము నుండి ఏం చేశాడు? పడద్రోశాడు. ఎక్కడికి పడద్రోశాడు? ఇక్కడ రాయబడిన మాట, భూమి ఆడుంది, పాతాళమునకు నరకములో ఒక మూలకు పడద్రోశాడు. ఓకే, రైట్. యెహెజ్కేలు గ్రంథం తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. 11 నుండి మనం చదువుకుంటూ వస్తే 19 వరకు వాని వివరాలు మనకు కనబడతాయి. ఇక్కడ తూరు అధిపతి అనే మాటతో ఈ మాట చెప్పబడుతూ ఉంది. ఇది ప్రవచన రీతిగా చెప్పబడిన సంగతులు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇది అపవాదిని గురించి, లూసిఫర్, తేజో నక్షత్రముగా చెప్పబడుతున్న ఈ కెరూబును గురించి రాయబడిన సంగతులుగా మనం గమనిస్తూ ఉన్నాం. 11 వచనం చూడండి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగళార్పు వచనమెత్తిలాగు ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయు ఏదోనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతామణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పెళ్ళన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నిందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు
ఒంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపన్న దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని ఎక్కడా లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. ఈ విధంగా కెరూబుగా దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్న, దేవుని దూతగా ఉన్న ఈ తేజో నక్షత్రం అతని జీవితంలో అతడు గర్వించాడు. మొన్న ప్రేమరాజన్న గారు ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఏంటంటే అది మంచి డిస్కషన్ మా మధ్య తీసుకొని వచ్చింది. ఆదాము హవ్వలు పాపం చేయడానికి ఎవరు ప్రేరేపించారు? అపవాది కదండి. సాతాను, అపవాది కదండి. సర్పము మనకు లేఖనాలు 3వ అధ్యాయంలో ఆదామును ప్రేరేపించిన అపవాది. ఓకే, వారు పాపం చేశారు. అట్లయితే ఇప్పుడు దేవదూత అయిన ఈ తేజో నక్షత్రాన్ని లూసిఫర్ అంటాం కదా. లూసిఫర్ అనే మాట తెలుగు బైబిల్లో ఉందా? లేదు. లూసిఫర్ అనే మాట అది లాటిన్ పదం. కింగ్ జేమ్స్ వర్షన్లో, ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని రాశారు. లాటిన్ భాషలో నుండి అది తర్జుమా చేయబడింది కనుక లాటిన్ భాషలో ఏదైతే ఉందో అదే పదాన్ని కేజేవి వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్లో రాశారు. ఇప్పుడు తెలుగు బైబిల్లో బాప్తిస్మము అని ఉంది. ఇది తెలుగు మాట కాదు. ఇది ఏ మాట, ఏ భాష ఇది? గ్రీకు భాష. గ్రీకు భాషలో ఉన్న బాప్తిసము అనే మాట, బ్యాప్టిజం అనే మాట తెలుగులో ఉన్నది ఒంటరిగా రాశారు. యాక్చువల్గా బాప్తిసం అంటే అర్థం ఏంటి? ముంచుట. బాప్తిసం అంటే ముంచుట. ఇప్పుడు ఎవరైనా నీళ్ళలో ముగినాడు, వాడిని ఏమనొచ్చు మనం గ్రీకు భాషలో చెప్పాలంటే? అరే బ్యాప్టిజం అనాలి, అంతే. మునిగినారా అనాలి గ్రీకు భాషలో మాట్లాడాలంటే. ఓకే, కాబట్టి గ్రీకు పదాన్ని ఉన్నట్టుగా తెలుగులో పెట్టారు. ఆ రీతిగానే లాటిన్లో ఉన్న పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని రాశారు. లాటిన్ పదం అది. అదే తెలుగులో తర్జుమా చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న ఏమని? తేజో నక్షత్రమా. తేజో నక్షత్రం. ఎంత ఘనత కదండి, ఎంత ఘనత ఇవ్వబడిందో. లూసిఫర్ అంటే వెంటనే మనకు ఒక చెడ్డ మాట పలికినట్టుగా అనుకుంటుంటాం. అదే లూసిఫర్ అన్న అంటుంటాం. లూసిఫర్ అంటే అర్థం ఏంటి? తేజో నక్షత్రం అని అర్థం అండి. ఓకే, ఈ విధంగా లూసిఫర్ వాడు పడద్రోయబడ్డాడు, గర్వించాడు, దేవునితో సమానుడిగా చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు వాడిని ప్రేరేపించింది ఎవరు? ఎవరైనా ఉన్నారు అంతకంటే ముందుగా? ఎవరు లేరు. మళ్ళా అలాంటి ఆలోచన ఎట్లొచ్చిందనే ప్రశ్న. జవాబు చెప్పండి. లూసిఫర్కు గర్వించాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అదే హృదయంలో, మనసులో అనుకున్నాడు. మనసులో పాపం చేస్తూ వచ్చాడు, హృదయంలో పాపం చేస్తూ వచ్చాడు. అదే అది రావడానికి ఎవరైనా ఇట్లా ముళ్ళకట్ట గుచ్చిండాలి కదా, ఆదాము హవ్వ గుచ్చినట్టు. ఏంటి జవాబు? ఏం జవాబు లేదు, బైబిల్ లేదు. మళ్ళీ లేని దానికి మనం ఏం చేస్తాం కదండి, బైబిల్ ఏం లేదు. కానీ ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఆ స్వయం చిత్తానుసారంగా మానవుని చేశాడు. అంటే నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛను మానవునికి ఇచ్చాడు. నిర్ణయాలు తీసుకో. ఇప్పుడు ఆదాముతో దేవుడు ఏమన్నాడు? ఈ తోట చెట్ల ఫలాలను నీవు తినవచ్చును, అయితే మధ్యనున్న వృక్ష ఫలాన్ని మాత్రం తినవద్దు అన్నాడు. అంటే ఇది కరాఖండిగా నువ్వు తినకుండా ఉండాలి అని చెప్పడంలా, తినమునా అంటే తినడానికి స్వేచ్ఛనిచ్చాడు. తినడానికి స్వేచ్ఛనిచ్చి తినమున నిశ్చయంగా చేస్తావు. అంటే ఇప్పుడు ఆదాము చేసిన పని ఏంటి? దేవుడిచ్చిన స్వేచ్ఛతో జీవిస్తూ
దేవునికి విధేయునిగా బ్రతుకుతూ దేవునితో సహవాసం కలిగి ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు ఆ చెట్టుకెళ్ళి చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు. తింటే ఏం జరుగుతుందని గుర్తు చేసుకుంటున్నాడు లేదా? గుర్తు చేసుకుంటున్నాడు. తినడానికి ప్రేరేపణ వచ్చింటదా? వచ్చింటది. కానీ ఏం చేస్తున్నాడు? నేను చచ్చిపోతాను, దేవుడు చెప్పాడు అని దేవునికి విధేయుడుగా తాను బ్రతుకుతూనే ఉన్నాడు. అయితే అపవాది సర్ప రూపంలో వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు సావనే సావు. అందుకు హవ్వ ఆ పండ్లు తీసుకున్నది, కొన్ని తినది అదాముకి ఇచ్చింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, లేఖనాల పరిశీలన చేస్తే దేవుడు నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛను ఆయన సృష్టిలోనే పెట్టాడు. మానవునికి ఏ రీతిగా నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛనిచ్చాడో దేవదూతలకు కూడా అదే స్వేచ్ఛనిచ్చాడు అని మనం గ్రహించటానికి మానవ నిర్మాణాన్ని మనం ఆలోచన చేయవచ్చు. ఓకే, కాబట్టి ఆ దేవదూతగా ఉన్న ఆ లూసిఫర్ కూడా, తేజో నక్షత్రంగా ఉన్న ఆ దేవుని దూత కూడా తన అంతరంగంలో ఆ రీతిగా ఆలోచన పుట్టినప్పుడు తాను దాన్ని అణుచుకోకుండా దాన్ని బయట పెట్టి పాపం చేస్తూ వచ్చాడు. ఇక్కడ యెజెకేలు గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు ప్రధానత్వాన్ని ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి, గొప్ప మహిమనిచ్చి, గొప్ప అలంకరణ ఇచ్చి ఈ లూసిఫర్ను ఎక్కడ పెట్టాడు? ఏదెను తోటలో పెట్టాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ దేవుని దూతగా పిలువబడిన, లూసిఫర్గా ఉన్న, అపవాదిగా చేయబడిన ఈ దేవుని దూత ఎప్పుడు పాపం చేశాడు? ఈ ప్రశ్నకు ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఏంటంటే చాలాసార్లు మనం విన్న బోధలో, ధ్యానం చేసిన సంగతుల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటి? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను. ఎమ్మడ ఆ చీకటి దగ్గర మనం విన్న బోధ ఏంటి? ఎప్పుడు వినలేదా? అపవాది దేవుని సృష్టి నిరాకారముగా ఎందుకు అయిందంటే, అపవాది తిరగబాటు చేశాడు కాబట్టి ఒకసారి దేవుడు షాక్ గురయ్యి ఇక ఈ సృష్టి చేయకుండా ఆగిపోయాడు. విన్నారు ఎప్పుడన్నా ఈ మాట? వినలేదు ఎప్పుడు? విన్నారు కదన్నా, మళ్ళీ విన్నట్టు ఉన్నారు ఎందుకు? అంటే అపవాది పాపం అనేది సృష్టి ఆరంభంలోనే జరిగింది. దేవుడు మిగతా సృష్టి అంతా తాను బయటికి తీసుకురాకముందే ఈ పాపం జరిగింది. ఇప్పుడు యెజెకేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? ఎక్కడ ఉన్నాడు? ఏదైనా తోటలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు ఉన్నాడా? పాపం చేయనప్పుడే ఉన్నాడా? యెజెకేలు గ్రంథంలో ఉన్నట్టు పాపము చేయనప్పుడే అక్కడ ఉన్నాడు. అంటే ఏదైనా తోటలో మహిమతో, ఐశ్వర్యముతో, ఘనతతో ఉన్నప్పుడే అపవాది పాపం చేశాడు అనడానికి యెజెకేలు గ్రంథం ఆధారంగా కనబడతా ఉంది. 1వ అధ్యాయం 1వ వచనంలో వివరించబడిన సంగతికి ఆధారం ఎక్కడ మనకు కనబడదు. నేను కూడా పరిశీలన చేశాను కానీ ఇక్కడ నాకు కనబడలా. ఒకవేళ మీకు కనబడ తర్వాత చెప్పండి. కాబట్టి అపవాది ఆ సమయంలో తాను పాపం చేసిన వాడుగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడుగా మనం గ్రహించాలి. ఓకే, ఇప్పుడు దేవుడు వారిని పడద్రోశాడు. పడద్రోసిన వారిలో 2 గుంపులు అయ్యారు. పడద్రోసిన వారిలో ఎన్ని గుంపులు అయ్యారు చెప్పండి? ఏ గుంపులు? ఒకరు బంధించబడిన వారైతే, కొందరు బంధించబడని వారు. అంతేనా? ముందా లేదా? పేతురు పత్రికలో పేతురు ఏమంటాడు? అపవాది ఎటు తిరుగులాడుతున్నాడు? ఎవడు చుట్టూ? అంటే బంధించబడినాడా, బంధించబడలేదా? యోబు గ్రంథంలో అపవాది ఎక్కడికి పోయినాడు? దేవుని సన్నిధికి పోయాడు. బంధించబడ్డాడా, బంధించబడలేదా? బంధించబడితే ఎట్ట పోతాడు? ఎప్పుడు పందుల్లోకి అపవిత్రాత్మలను దేవుడు ప్రభువారు ఏం చెప్పాడు? పోండి అన్నాడు. మమ్మను నాశనం చేయవద్దు అంటున్నారు. ఎవరు? అపవిత్రాత్మలు, దయ్యాలు. ఎన్ని దయ్యాలు లెక్క కడితే? 2000 దయ్యాలు. 2000 దయ్యాలు ఎంతమంది పెట్టినాయి కదండి?
ఒక్క దయ్యం పడితేనే ఇడిపియలేం, 2000 దయ్యాలు పట్టినాయంట. వాని స్వభావం ఒక్కొక్కటి కదా, ఒక్కొక్క గుణంతో ఒక దయ్యం పట్టింది వానికి. వారు బంధించబడిన దురాత్మలు కాదు. ఇప్పుడు సాధారణంగా అంటే వాక్యం ఎరిగిన వారికి తెలుసు, కానీ కొంచెం వివరంగా చెప్తే మంచిది అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా లేదా? దయ్యాలు ఉన్నాయా లేదా? ఏడున్నాయనా? బైబిల్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి, దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు దయ్యాలనే మాట అన్నప్పుడు మన వెంటనే మనుషులుగా, ముఖ్యంగా మన భారతదేశంలో దయ్యం అన్నప్పుడు చనిపోయిన వారి ఆత్మలు అనుకుంటుంటారు. ఎవరైనా దయ్యం పట్టినోడిని జుట్టు పట్టుకొని ఏం పేరు నీ పేరు అంటే వాడు ఏదో ఒకరి పేరు చెప్తాడు కదండి. అంటే వెంటనే మన ఆలోచన ఏంటి? చచ్చిపోయినాడు, వానికి దినం చేయలే కాబట్టి, 3వ దినము 9వ దినం చేయలే కాబట్టి వాడు దయ్యమై వచ్చినాడు. వాని సమాధి సరిగా చేయలేదు కాబట్టి, వాని స్నానం చేయకుండా పండబెట్టినాం కాబట్టి వాడు దయ్యమై వచ్చినాడు. వాని కోరికలన్నీ తీరకుండా చచ్చిపోయినాడు కాబట్టి భయం అవుతుంది ఎవరికన్నా? దయ్యమై వచ్చిన అనుకుంటుంటాం మనం. మనిషి చనిపోయిన వాడు ఎవ్వరు దయ్యం కారు. బైబిల్ గ్రంథంలో దానికి ఆధారం లేనే లేదు. ఒకవేళ చనిపోయారు దయ్యాలైంటే ధనవంతుడు దయ్యమై ఏం కావాలా? అన్నలకు సువార్త చెప్పాలా, అంతేనా అండి? కానీ దయ్యాలు కాల, చనిపోయిన వాడు అంతే, తర్వాత స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి మనుషులు చనిపోయిన వారు దయ్యాలుగా ఎవరు కారు. దయ్యాలంటే ఎవరంటే అపవాది దూతలు. వారు మనుషుల పేర్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అంతే. వాడు సమయం కొద్దీ, అవకాశం కొద్దీ ఎవరి పేరంటే వాళ్ళ పేరు చెప్తాడు. వాళ్ళకు మన బంధువులు కూడా తెలుసు వానికి, మనకు ఎవరైతే శత్రువులో వాళ్ళు కూడా తెలుసు, పరిస్థితులన్నీ తెలుసు వానికి. కాబట్టి ఎవరి పేర్లు అంటే వాళ్ళు చెప్పుకోండి. కాబట్టి దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు కూడా పడతాయా పట్టవా? పట్టవా అండి? ఎవరికి పడతాయి? విశ్వాసులకు దయ్యాలు పడతాయా? కొన్నిసార్లు విశ్వాసులు కూడా దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారా లేదా? విశ్వాసులను చెప్పుకుంటారు అంటే వాళ్ళు సరైన విశ్వాసులు కాదు, అపవాది చెరలో వారు ఉంటారు. కాబట్టి వారు సరైన విశ్వాసులు. కాబట్టి దయ్యాలు ఉన్నాయి. అపవాది దూతలే దయ్యాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువు వారు కూడా తన సేవాయాత్రలో అనేక దయ్యాలను తాను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. అప్పుడు ఒకసారి దయ్యాలు ఏమంటాయి? మాతో నీకేమి పని, ఇంకా మమ్మల్ని విడిచిపెట్టవా అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అపవాది సంబంధమైన దూతలుగా మనం గమనించాలి. లేఖనాలు చాలా ఆధారాలు అందులో ఉన్నాయి. కాబట్టి బంధింపబడిన వారు, బంధింపబడని వారు, సంఖ్యలు వేయబడిన వారు, సంఖ్యలు వేయని వారు, సంచరించేవారు కొందరున్నారు, పాతాళ లోకంలో బంధించబడిన వారు కొందరున్నారు. ఓకే, బంధించబడని వారు ఎవరైతే సంఖ్యలు వేయబడలేదో, నిత్యపాశలతో బంధించబడలేదో వారు 3 స్థలాల్లో ఉంటారు. 3 స్థలాల్లో బైబిల్ గ్రంథం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, యోబు గ్రంథం ప్రకారము దేవుని దూతల సమావేశమైనప్పుడు అపవాది కూడా పోతుంటాడు. అంటే పరలోక ప్రవేశం కూడా ఇప్పటికి వారికి ఉందా లేదా? ఇప్పుడు కూడా ఉందా లేదా? యోబు కాలం ఉందా, అయిపోయిందా? ఇప్పుడు కూడా ఉంది. యోబు కాలములో పోయి యోబు మీద ఏమేం చెప్పినాడో ఈరోజు కూడా మీటింగ్ జరిగింది. ఎక్కడ? మనకు బైబిల్ స్టడీ జరిగినట్టు పరలోకంలో దేవుని సన్నిధిలో అక్కడ కూడా జరిగింది. దేవదూతల సమావేశం జరిగింది. అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, నందికొట్కూరు ఎఫ్రాతా మందిరానికి పలానా సహోదరుడు పోతున్నాడు, ఆయన గురించి నీకు తెలుసా అన్నాడు. ఎవరి గురించి? మన గురించే. ఎందుకు తెలియదు, ఆయన ఎప్పుడు ప్రార్థన అంటుంటాడు. ప్రార్థన పోకుండా ఒక 4 రోజులు ఆపి అప్పుడు ఆయన భక్తి తెలుసు, అది నింటాడు మనల్ని. అంటే అపవాది మన మీద నేరాలు నేటి కూడా మోపుతున్నాడు. కాబట్టి వాడు అక్కడికి కూడా వెళ్ళడానికి యాక్సెస్ ఉంది, అవకాశం ఉంది. రెండవదిగా ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం ప్రకారము దురాత్మల సమూహం ఎక్కడున్నారు? ఆకాశ మండలంలో ఉన్నారు. తీయండి, చదవండి, చూడండి ఒకసారి. అన్ని వచనాలు తెలిసినట్టుగా మనం వినుకుంటూ పోకూడదు. ఏడుంది అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం తెరవండి. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం మనం చదివితే అక్కడ ఆకాశ మండలములోని దురాత్మల సమూహం. ఇక్కడ మరొక ప్రశ్న వస్తుంది. ఏంటంటే
ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, సృష్టి క్రమంలో ఆకాశ విషయాలన్నీ దేవుడు చేసినప్పుడు మంచిది అనలేదు. ఎందుకు మంచిది అనలేదంటే అక్కడ దురాత్మల సమూహం ఉన్నారు కాబట్టి మంచిది అనలేదనే బోధ. అంటే ఏదేను తోటలో ఉన్నప్పుడు అపవాది ముందుగా ఆకాశమండలి ఎట్లుండింటాడు? ఇదొక ప్రశ్న కదండి. దీని గురించి మనం ఆలోచన చేయాలి తర్వాత. కాబట్టి ఇక్కడ వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహం ఆకాశమండలంలో వారు ఉన్న స్థానం. మూడవదిగా పేతురుపత్రికలో రాయబడినట్లుగా వాడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద మన మధ్యనే స్వేచ్ఛగా తిరుగులాడుతున్నాడు. కానీ బంధించబడిన వారు మాత్రం పాతాళ లోకంలో ఉన్నారు. దేనికోసం ఉన్నారు? తీర్పు కొరకై ఉన్నారు. వీరు పడద్రోయబడిన స్థితిలో ఉన్నవారు. అయితే పడద్రోయబడిన వారుగా ఉండి కూడా వారు తామున్న స్థలాన్ని వదిలిపెట్టి మరలా ఏం చేశారు? పాపం చేశారు, దేవునికి కోపాన్ని పుట్టించారు. మొదట లూసిఫరు ఆయన తేజో నక్షత్రముగా పిలువబడుతున్న దేవుని దూత దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేశాడు. వారి సమూహం అంతా, వారి గుంపంతా పడద్రోయబడగా ఈ పడద్రోయబడిన వారిలో మరికొందరు ఏం చేశారంటే పాపము చేసిన వారుగా ఉన్నారు. ఏంటి ఈ పాపం? ఈ పాపము ఏంటి? అయ్యో పాపమా? కాదే, ఇది నిజమైన పాపం. పేతురు రాసిన పాపము, పేతురు తన పత్రికలో రాసిన పాపము, యూదా వాడిన తమ నివాస స్థలం విడిచిన, ఈ రెండు పదాలు మనం ఆలోచన చేస్తే చరిత్రలో ఏదో ఒక సంఘటన జరిగింది. అంటే పరలోకములో ఉన్న మహిమను వారు కోల్పోయిన తర్వాత కూడా, పరలోకములో ఉన్న ప్రధానత్వాన్ని వారు కోల్పోయిన తర్వాత కూడా మరలా ఏదో ఒక కార్యం జరిగింది అనడానికి పేతురు రాసిన పాపము, యూదా రాసిన నివాస స్థలం విడిచిన, ఈ రెండు పదాలు ఆలోచన చేస్తే ఏదో ఒక సంఘటన జరిగింది. దీది మనం ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో జరిగిన సంఘటనే ఆ సంఘటన అయి ఉండవచ్చు అని అనేక మంది భక్తుల అభిప్రాయం. లేఖనాలు మనం పరిశోధన చేస్తే కూడా ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆ సంఘటన ఏదైతే ఉందో అది దేవదూతలు చేసిన పాపాని కిందికి వస్తుంది అనడానికి ఆధారంగా కొన్ని వచ్చిన భాగాలు మనం చూద్దాం. కొంతమంది ఏమంటారంటే 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన, ఇంతకు ఏమో జరిగింది 6వ అధ్యాయంలో? ఏం జరిగిందన్నా? తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి ఏం చేస్తే ఏందో జరిగిందంట అనుకుంటారు. కాబట్టి తెరవాలి దాన్ని. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం తెరవండి. 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 4 వచనాలు చదువుదాం. మొదటి 4 వచనాలు 6వ అధ్యాయంలో 4 వచనాలు చదువుదాం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, ఎవరు కుమార్తెలు పుట్టారు? నరులు. నరులు అంటే ఎవరు? స్త్రీ పురుషులు, అంతేనా? స్త్రీ పురుషులు. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, ఎవరు చూశారు? ఎవరు చూశారండి? ఎవరు చూసింది? దేవుని కుమారులు. ఎవరిని చూశారు? నరుల కుమార్తెలను చూశారు. ఎవరి కుమారులు? దేవుని కుమారులు. నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అంతేనా? మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమైంది? 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో, ఏ క్రమం ఇది? అక్రమము. అంటే క్రమంగా జరగవలసింది ఏమైంది? ఇక్కడ అక్రమమైంది, క్రమం తప్పారు. దేవుని క్రమం ఏంటి? పురుషుడు స్త్రీ వివాహం చేసుకోవాలి, అంతేనా దేవుని క్రమం? దేవుని క్రమం ఏదైనా ఓకే. ఇప్పుడు ఇక్కడ క్రమం తప్పింది, అక్రమం ఏర్పడింది. గమనించండి వచ్చిన భాగాలను. అక్రమ విషయంలో నరమాతృలై, శరీర సంబంధంగా వారు ఆలోచన కలిగవారై, సొంత ఆలోచన మీద ఆధారపడి దేవుని పద్ధతులు వారు నడవకుండా ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. తర్వాతను
ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నెఫీలీలు. వారు భూమి మీద ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉన్నారు. ఇక్కడ కొంతమంది వ్యాఖ్యానం ఏంటంటే, నరుల కుమార్తెలు అనగా కయీను సంతాన స్వభావాన్ని కలిగిన వారుగా ఉన్నారు అని, దేవుని కుమారులు అనగా భక్తిపరులైన షేతు సంతానమని. భక్తిపరులైన షేతు సంతానం. షేతు కూడా ఎవరు కుమారుడు? ఎవరు కుమారుడు అండి? చూడండి, ఆదాము వంశావళి ఇదే. 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆదామును సృష్టించిన దేవుని పోలిక అతను చేసిన మగవాని కానీ ఆడుదా కానీ వారిని సృష్టించి వారు సృష్టించబడిన దినం వారిని ఆశ్రయించి వారి నరులను పేరు పెట్టాను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపం కుమారుని కన్నా అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతను కుమార్తెను కనను. ఆదాము బ్రతికిన దినములను 930 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందిన. షేతు ఎవరు కుమారుడు? ఆదాము కుమారుడు. కయీను ఎవరు కుమారుడు? హవ్వ కుమారుడు. అంతేనా? ఆదాము కుమారుడే కదా. ఓకే. ఇప్పుడు కయీను దేవునికి విరోధమైన కార్యం చేశాడు గనక శపించబడ్డాడు. కయీను సంతానము నరుల కుమార్తెలని. షేతు ఆ తర్వాత ఆదాముకు జన్మించాడు గనుక, షేతు భక్తిపరుడుగా ఉన్నాడు గనుక అతని కుమారులు దేవుని కుమారులు అని కొంతమంది అభిప్రాయం. దానికి ఆధారం మనకెక్కడ కనబడదు. ఎక్కడ కనబడుతుందా? ఎక్కడ కనబడదు. వారు చెప్పే మరొక ఆధారం ఏంటి? ఈ వ్యాఖ్యానం చేసే వారు చెప్పే మరో ఆధారం ఏంటంటే, నెఫీలీలు తర్వాతను కూడా ఉండిరి. అంటే వీరు మనుషులకు పుట్టిన వారే. ఇక్కడ దేవదూతల ప్రస్తావన లేదు. నెఫీలులు అనేవారు సంఖ్యాకాండంలో ఎక్కడ కనపడతారు? ఇశ్రాయేలు 12 గోత్రాల తరపున 12 మంది పోయి కానాను దేశ సంచారాన్ని చేసి సమాచారం తీసుకొచ్చినప్పుడు మేము ఎవరిని చూసాం? నెఫీలులను చూసాం అంటారు. బలాఢ్యులను చూసాం, వాదుట మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు చాలా అజానబాహులు. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, నెఫీలీయులు అంటే బలాఢ్యులు అంతే. బలాఢ్యులు అనే అర్థముతో కూడుకున్న మాట అది. నెఫీలీయులు అన్నప్పుడు వారు అప్పుడు కూడా ఒకవేళ ఇక్కడ దేవుని దూతలకు పుట్టిన వారు అయితే, అక్కడ దేవుని దూతలు లేరు కదా, అక్కడ నెఫీలులు ఎట్లా ఉంటారు అని ఈ వ్యాఖ్యానం చేసే వారి యొక్క అభిప్రాయం. నెఫీలులు అంటే అర్థం ఏంటంటే శక్తిమంతులు, బలాఢ్యులు, అది అర్థం అక్కడ. అది మనం గమనించవలసిన సంగతి. ఓకే. ఇప్పుడు లేఖనాలు పరిశోధన చేస్తే ఎక్కువ శాతం దేనికి ఆధారంగా కనబడుతుందంటే, దేవుని కుమారులు అనేవారు దేవదూతలు అని చెప్పడానికి ఆధారం కనబడుతుంది. ఎట్లా ఆధారం కనబడుతుందో కొన్ని వచ్చిన భాగాలు మనం చూద్దాం. దేవదూతలు మానవ కుమార్తెలతో పాపం చేశారు. దేవుని కుమారులు అంటే దేవదూతలను చెప్పడానికి ఆధారం ఏంటంటే, యోబు గ్రంథం తెరవండి, 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఈ తరగతిలో మనం కొంత వివరంగా ఆ సంగతులు మనం చూస్తున్నాం. త్వరగా మిగతా విషయాలు కూడా చూసి ఈ టాపిక్ను మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవదూతల యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను. దేవదూతలు అనే దగ్గర ఒకటైన సంఖ్య వేసి కింద ఏనబడింది దైవ కుమారులు. దైవ కుమారులు. 38వ అధ్యాయం తెరవండి. యోబు గ్రంథమే 38వ అధ్యాయం. 38వ అధ్యాయం చూడండి. 38వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అనింది. దేవదూతల దగ్గర ఏముంది? దేవుని కుమారులు. ఓకే. దేవుని కుమారులు అని దేవదూతల గురించి అక్కడక్కడ రాయబడిన వచన భాగాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న దేవుని కుమారులుగా చెప్పబడుతున్న వారు దేవదూతలు అనడానికి ఈ వచనాలు ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, చాలామంది లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, దేవదూతలు వివాహము చేసుకోరు, ఉందా లేదా బైబిల్ గ్రంథంలో? చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. వివాహం చేసుకోరంటే ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది వివాహము
చేసుకోండి. దేవదూతలు అయితే వివాహం ఎట్లా చేసుకుంటారు కదండి? ఓకే, ఇది ప్రశ్న. దానికి జవాబు చూద్దాం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22:30. పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు అది మిస్ కాకూడదు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. పరలోకమందున్న దూతలు ఏం చేసుకోరు? పెళ్లి చేసుకోరు. పరలోకం లేకపోతే అదేనండి. పరలోకమున్న దేవదూతలు మాత్రం వివాహం చేసుకోరు. మార్కు సువార్తలో కూడా ఇదే మాట మనం చూస్తాం. మార్కు 12:25 చూడండి. మార్కు 12:25. వారు మృతులోండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందురు. పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఓకే, మరొక ఆటంకముతో కూడుకున్న మాట ఏంటంటే, వీరు దేవదూతలు కాదనడానికి దేవదూతలకు లింగ గుర్తింపు లేదు అనేది ఒక వాదన. వారు స్త్రీ కాదు, పురుషుడు కాదని ఎక్కడ లేదు, వారికి లింగ గుర్తింపు లేదు అనేది ఒక వాదన. బైబిల్ గ్రంథంలో దేవుని దూతలు పురుషులని కానీ, వారు స్త్రీ తత్వం గలవారు, స్త్రీలింగం గలవారు అని కానీ ఎక్కడ మనకు వ్రాయబల్ల. కానీ లోతు దగ్గరికి వచ్చిన దేవదూతల గురించి ఆలోచన చేస్తే 19వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో దేవదూతలు ఇద్దరు ఎవరింటికి వచ్చారు? ఫస్ట్ సొదొమకు వచ్చారు వారు. లోతు చూసి మా ఇంటికి రండి అని పిలిచాడు. వాళ్ళు ఏమన్నారు? మేము బజార్లోనే సమయాల్లో పుచ్చుతామన్నారు. లోతు బలవంతంగా వారిని ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆ సొదొమ పట్టణస్థులు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎందుకు వచ్చారు? లోతు ఇంటికి పాపం చేయడానికి వచ్చారు. ఎవరితో పాపం చేయడానికి? దేవదూతలతో పాపం చేయడానికి. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఆ పాపం ఎవరితో చేస్తారు? స్త్రీలతో చేస్తారా, పురుషులతో చేస్తారా? పురుషులు స్త్రీలతో పాపం చేస్తారు. అంటే ఇప్పుడు దేవదూతలు ఎవరు అనుకోవాలి? కానీ అక్కడ స్త్రీ సంబోధన వారికి చెప్పబట్ల మనుష్యులు, పురుష లింగముతో వారు పిలువబడుతున్నారు అక్కడ. అంటే సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి దుర్మార్గులు అంటే వారు పురుష సంయోగులుగా ఉన్నారు. చరిత్రలో కూడా మనం చూస్తాం వారి గురించి. కాబట్టి దేవదూతలు పురుషులుగా భూమి మీదకి వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. అనేక సందర్భాలు కూడా, మిగతా సందర్భాల్లో కూడా మనం గమనిస్తే దేవతలు పురుషుల్లాగా కనబడ్డారు అనేది కూడా మనం చూస్తాం. వారు ఆహారం కూడా తిన్నట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. వారు కూడా శరీరాలతో కనబడినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. వారు కూడా అవయవాలు ఉన్నట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. వీటన్నిటి కారణంగా ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన చరిత్రలో ఈ వృత్తాంతం వారి పాపానికి చెప్పబడిన వృత్తాంతముగా మనము ఆధారంగా చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది నాకు అర్థమైన సంగతి. నేను లేఖనాలు పరిశోధన చేస్తే నాకు అర్థమైన సంగతి. ఒకవేళ దీని విషయంలో మీకు వ్యక్తిగతంగా భిన్న అభిప్రాయం ఉంటే సంతోషం. ఓకే, ఎవరి అభిప్రాయం వారిది. ఎందుకంటే భిన్న అభిప్రాయాలు ఉండక మానవు. వాక్య విషయంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. నాకు సత్యం ఈ రీతిగా అర్థమైంది అనేది నేను వివరించాను. కాబట్టి ఒకవేళ ఇది కాదు ఈ రీతిగా ఉండవచ్చు అంటే నో ప్రాబ్లం, ఆ రీతిగానే ఉండొచ్చు. నేను చెప్పినట్టయినా ఉండొచ్చు, మీరు అనుకున్నట్టయినా ఉండొచ్చు. కానీ లేఖనాలు పరిశోధన చేస్తే ఇవి మనకు అర్థమవుతున్నాయని నేను వివరంగా చెప్పాను. రైట్. కాబట్టి తీర్పు తీర్చబడబోయేది ఎవరికంటే ఈ రీతిగా పాపం చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? వెంటనే బంధించాడు. అరే మీరు అసాధ్యులరా, మిమ్మల్ని ఏదో నేను పడగొడితే ఆడికి ఉండకుండా, మీ నివాస స్థలంలో మీరు ఉండకుండా, మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా మీరు ఎక్కువ చేశారు, అతి చేశారు, కాబట్టి మిమ్మల్ని నేను బంధించి ఉంచుతున్నానని వారు తీర్పు కొరకై బంధించి ఉంచాడు. ఇంతకు అక్కడికి ఆ వివరణ మనకు ముగించబడుతుంది. రైట్. రెండవ విషయం ఏంటంటే వారికి ఎక్కడ తీర్పు తీర్చబడుతుంది? ఎక్కడ, ఏ స్థలంలో, ఎవరు తీరుస్తారు తీర్పు? ఎవరంటే తీర్పు తీర్చేది? ఏమ్మా, ఎవరు తీరుస్తారు తీర్పు? మనమే. మనం ఎక్కడ ఉంటాం? మనం ఎక్కడ ఉంటామండి? పరలోకంలో ఉంటాం, భూమి మీద ఉంటామా? పరలోకంలో ఉంటాం, భూమి మీద ఉంటామా? ఇప్పుడు అన్ని జిల్లా తీర్పు జరిగేటప్పుడు ఎక్కడ ఉంటాం మనం? ఇస్రాయేల్ తీర్పు అప్పుడు ఎక్కడ ఉంటాం?
ప్రభుతో పాటు ఉంటామా? అంతేనండి. ప్రభు ఎక్కడ ఉంటాడు? ఈ భూమి మీదనే ఉంటాడు. కాబట్టి దేవదూతల కూడా తీర్పు ఎక్కడ జరగబోతుంది? మనం ఎక్కడుంటే అక్కడే. అంతేనా? విశ్వాసుల తీర్పు ఎక్కడ ఉంటుంది? క్రీస్తు న్యాయపీఠం. ప్రభు ఎక్కడుంటే అక్కడ. దేవదూతలకు తీర్పు ఎక్కడ? మనం ఎక్కడుంటే. ఎందుకంటే తీర్పు తీర్చేది మనమే కదా. కాబట్టి స్థలము మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రస్తావించబలేదు, అది మౌనంగా ఉంది. అయితే మనం అర్థం చేసుకోగలం ఆ రీతిగా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఎలాంటి ఆధారం లేదు. అయితే మనమే తీర్పు తీరుస్తాం కనుక, మనం ప్రభుతో ఉంటాం కనుక భూమి మీదనే అది జరగబోతుంది. ఎప్పుడు జరగబోతుంది ఈ తీర్పు? ఎప్పుడు జరగబోతుంది? ఇప్పుడు కొన్ని తీర్పులు మనం చూసాం. క్రీస్తు న్యాయపీఠం, ప్రభువు ఉండే స్థలంలో, ఆ పరలోకంలో మన దేవుని పిల్లలుగా మనకు దేవుడు బహుమానాలు ఇవ్వబోతాడు. ఓకే, ప్రభు దిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకు తీర్పు జరుగుతుంది భూమి మీదనే, అన్యజనులకు తీర్పు జరుగుతుంది భూమి మీదనే, ఆ తర్వాత దేవదూతలకు కూడా భూమి మీదనే తీర్పు తీర్చబడుతుంది. ఇది ఎప్పుడు, ఏ కాలంలో? ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న తీర్పుల విషయంలో విశ్వాసుల క్రీస్తు న్యాయపీఠం అనేది సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు ఉన్న స్థలంలో పరలోకంలో ఆ తీర్పు జరగబోతుంది. మనకు దేవుడు ఆ కిరీటాలు ఇస్తాడు. అది పరలోకంలో జరిగే తీర్పు. అన్యజనుల తీర్పు, ఇశ్రాయేలు తీర్పు అనేది భూమి మీదనే జరుగుతుంది. ఎప్పుడు? వేండ్ల రాజ్య స్థాపన కంటే ముందుగా జరుగుతుంది. ఎందుకు? మీ కొరకై సిద్ధపరచమని నా రాజ్యములోకి మీరు ప్రవేశించండి అన్నాడు. కాబట్టి వేండ్ల కంటే ముందుగానే ఈ తీర్పులు జరుగుతాయి. ఏ తీర్పులు? ఇశ్రాయేలుకు, అన్యజనులకు తీర్పు జరుగుతుంది. అయితే దేవదూతల తీర్పు ఎప్పుడు జరుగుతుంది? వేండ్ల తర్వాత. ఎక్కడుంది ఆధారం? ప్రకటన గ్రంథం 20 అధ్యాయం తెరవండి. ప్రకటన 20, అది మనకు ఆధారంగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో ఆల్రెడీ బంధించబడిన దేవదూతలకును, మనం చదువుకున్న యూదాపత్రిక, పేతురు పత్రిక ప్రకారం, ఆ తర్వాత వేండ్ల రాజ్యము కంటే ముందుగా బంధింపబడి పాతాళ లోకములో వేయబడిన అపవాదికిని, ఘట సర్పమునకు, వీరందరికీ కూడా ఒకేసారి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అది 20 అధ్యాయం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చూడండి. 20 అధ్యాయంలో 7 వచనం నుండి 10 వరకు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలదిశల నుండి జనములను లెక్కకు సముద్రిస్తూ ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయటకే వాడు బయలుదేరును. వారు భూమి అందంతా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధముల గుండములో పడవేయ అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అంటే అపవాదికి ఎప్పుడైతే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడో అదే సమయంలో ఈ బంధించబడిన దూతలకు కూడా, పడిపోయిన పాపము చేసిన దూతలకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనేది ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే అపవాది అధికారి, వాళ్ళు బయల్జబులు, అపవాది దూతలకంతా వాడు అది యజమాని, వాడికి తీర్పు తీర్చబడుతున్నప్పుడే వీరికి కూడా తీర్పు తీర్చబడవచ్చు అనేది ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తీర్పు ద్వారా కలిగే శిక్ష ఏంటి? 10వ వచనంలో వారు అగ్నిగంధములతో మండు గుండంలో పడవేయబడతారు. రాత్రింబగళ్ళు యుగ యుగాలు వారు బాధించబడుతూనే ఉంటారు. ఈ తీర్పు ఎవరని చేస్తామండి? మనమే. ఎప్పుడు చేస్తాం? చూడండి, ఎప్పుడు చేస్తాం? వేండ్ల తర్వాత. ఎందుకు దేవుడు ముందే ఇలా వీళ్ళకి తీర్పు? వీళ్ళకి తీర్పు ముందే ఎందుకు తీర్చాలా? నాకు ఈ మాట ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సంతోషం కలిగింది. ఏంటంటే ఇప్పుడు దేవదూతలకు తీర్పు తీర్చాలంటే వేండ్ల తర్వాత ఎవరికి అవకాశం ఇస్తున్నాడు? మనకే. అంటే వేండ్ల రాజ్యాన్ని అనుభవించిన మనం శాంతి, సమాధానాలు, నెమ్మది, ప్రభు యొక్క రాజ్య పరిపాలన సంపూర్ణంగా అనుభవించిన మనం, ఒరే పనికిమాలోలారా, ఎందుకు మమ్మల్ని పాపంలో ఓడగొట్టి దేవునికి దూరం చేశారు? ఇంత గొప్ప భాగ్యాన్ని మేము చాలా ఏళ్ళు పొందలేకపోయాం కదా మీ చేసిన పనిని బట్టి అని వారికి తీర్పు తీర్చడానికి నాకు అట్లా అనిపించిందండి. నిజంగా దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడో. అపవాది చెరలో మనం లేము. అపవాది మనల్ని శోధిస్తున్నా శోధనలో పడకుండా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. వాడిని ఒకానొక దినాన సాతానును కదండి మన కాళ్ళ క్రింద ఏం చేస్తాం? మనం చితక తొక్కుతాం. అంతే. ఎఫెసీ పత్రికలో రాయబడింది కదండి, కాళ్ళ క్రింద చితక తొక్కుతాం. సమస్త అధికారాలు క్రీస్తు కాళ్ళ కింద ఉన్నట్టుగా ఆయన శరీరం అనే సంఘముగా దేవుడు మనకు ఆధిక్యత అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దాని కొరకే మనం ఎదురు చూడాలి. ఆ తీర్పు తీర్చాలంటే, వినండి జాగ్రత్త, ముగింపులో ఒక హెచ్చరిక, ఆ తీర్పు తీర్చాలంటే
ఇప్పుడు అపవాది శోధనలకు మనము గురి కాకుండా ఆ శోధనను జయించే జీవితాన్ని కలిగి ఉంటే రేపు పొద్దున వాళ్ళకి తీర్పు తీర్చేటప్పుడు ఒక్కొక్కని కథ చేస్తాం. అంతేనండి, ఒక్కొక్కని కథ చేస్తాం. ఇప్పుడు మనం ఓడిపోయామనుకో, తీర్పు చేసేటప్పుడు అప్పుడు ఓడిపోతావా అంటే సిగ్గుపోదు మనకు. అర్థమైందా? కాబట్టి ఈ లోకంలో దేవుని కొరకే నమ్మకంగా జీవిద్దాం. దేవుడు ఎంత ఆధిక్యత మనకి ఇవ్వబోతున్నాడు చూడండి. దేవదూతలకు సైతం తీర్పు తీర్చే భాగ్యం దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత మనం పొందామండి. ఎంత గొప్ప అధికారాన్ని మనం పొందబోతున్నాం. దేవుని పిల్లలుగా మనకిచ్చే దేవుడు ఆధిక్యత ఎంత గొప్పదో చూడండి. ఏమాత్రము పాత్రులం కాదు, మనం ఏమాత్రం యోగ్యులం కాదు. మనము కడకు త్రోయబడిన వారం, పేరు ప్రఖ్యాతులు లేని వారం. దేవుడు తన మహాకృప చేత మన పాపాన్ని క్షమించాడు, తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. మన కృపచేతనే రక్షించబడ్డాం, మన క్రియల వలన కాదు. దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినప్పుడు ఈ భాగ్యాన్ని మనం నిలుపుకోవాలనా లేదా? నిలుపుకోవాలనా లేదా? చెప్పండి, నిలుపుకోవాలనా లేదా? జాగ్రత్తగా నిలుపుకోవాలి. రక్షణను కాపాడుకుందాం, వస్త్రాన్ని కాపాడుకుందాం, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఒకానొక దినాన ప్రభుతో పాటు అన్నజనులకు తీర్పు తీరుస్తున్నప్పుడు, దేవదూతలకు తీర్పు తీరుస్తున్నప్పుడు, లోకానికి మనం తీర్పు తీరుస్తున్నప్పుడు ఎంత ఘనత మనకు దొరుకుతుందో చూడండి, ఎంత ఆధిక్యత మనకు దొరుకుతుందో. అట్టి భాగ్యం పొందేవారముగా ప్రభు రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రభు చేత ఘనత పొందే స్థితిని కోల్పోకుండా నమ్మకస్తులుగా ఈ లోకంలో ఆయన కొరకు మనం జీవిద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఏదైనా దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే తర్వాత మీరు అడగవచ్చు. మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ మనం జవాబులు తెలుసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మహిమకు పాత్రుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ భవిష్యత్తులో జరగబోతున్న తీర్పుల వివరాలు మేము వరుసగా తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు. మరొక తీర్పు దేవు మీ లేఖనాల్లో మేము పరిశోధన చేయాలి. ధవళ సింహాసన తీర్పు, మృతుల తీర్పు గురించి మీ చిత్తమైతే మా జీవితాన్ని మీరు పొడిగించినట్లయితే మీ లేఖనాలు పరిశోధన చేసి ఆ సంగతులు కూడా మేము తెలుసుకొని వాక్య జ్ఞానాన్ని పొంది మిమ్మల్ని గణపరిచే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ దినాన విన్న సంగతులు మా హృదయాలు భద్రం చేసుకోవడానికి మీరు మాకు ఇయ్యబోయే ఆధిక్యతను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని గణపరిచే భాగ్యం మా జీవితాలు మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతూ, చేరువచ్చిన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రార్థన సహాయం కోరిన సకల పరిశుద్ధులను మీరు దీవించి ఆశీర్వదించి వారికి క్షేమాన్ని మీరు కలిగించవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున విశ్వాసముతో స్తోత్రము చెల్లించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, అందరికీ వందనాలు.